ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. ఇక్కడి వరకు వచ్చారు, ఏంటి విషయం? ములాఖాత్కి పర్మిషన్ తీసుకుని వచ్చాను మేడం. మేడం, ఎఫ్ఐఆర్కి సంబంధించిన వివరాలన్నీ చదివాను. నా తోటి లాయర్లతో చర్చించాను. మిమ్మల్ని ఇందులో ఎలాగైనా ఇరికించాలని బలంగా చాలా సెక్షన్లు పెట్టారు. సెక్షన్ 302 మర్డర్, సెక్షన్ 326 గ్రేవ్ ఇంజూరీ, ఇలాంటి స్ట్రాంగ్ సెక్షన్స్ వేసినప్పుడు బెయిల్ దొరకటం కొంచెం కష్టం మేడం. కానీ మీరు పోలీస్ స్టేషన్లో కలిసినప్పుడు ఈజీగానే ఉంటుందని చెప్పారు. అప్పటికింకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు కదా మేడం. మరి ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదా? కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం బెయిల్ దొరికే ఛాన్స్ ఉంది. అంటే ఎలా? ఉదాహరణకి హెల్త్ ఇష్యూలో ఇంట్లో పాపం చూసుకోవడానికి ఎవరూ లేరు, మీకు హార్ట్అటాక్ వచ్చి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్ ద్వారా సర్టిఫికెట్ తయారు చేసుకుంటే కేసు ఈజీగా వాదించచ్చు మేడం. వద్దు మేడం, నాకు అలాంటి బెయిల్ వద్దు. నీతిగా వచ్చే బెయిల్ మాత్రమే నాకు కావాలి. ఇలాగే చేయమని చెప్పలేదు మేడం. ఇలాంటి ఆప్షన్ ఒకటుందని చెప్తున్నాను మేడం. ఇలా కూడా చేయొచ్చని చెప్పాను. కోర్టులో వేరే రకంగానే వాదిస్తాను. మీరిప్పుడు వాడిన కత్తి మీద ఫింగర్ ప్రింట్స్, వేలిముద్రలు మాత్రమే ఉన్నాయి. నేను ఆపిల్ కట్ చేసిన తర్వాత ఎవరైనా గ్లౌజ్ వేసుకొని ఆ చాకుని వాడి ఉండొచ్చు కదా. నా అనుమానం ఏంటంటే, హత్య చెయ్యాలి అనే ఉద్దేశమే నాకుండుంటే ఇంట్లోనే హత్య చేసి నా మీద నేను కేసు వచ్చేలా చేసుకుంటానా మేడం? నేను ఆమెని ఇంటి నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళి హత్య చేసే అవకాశం ఉంది కదా. అవును మేడం. ఇంట్లో ఇలాంటిది జరిగితే ఫస్ట్ నన్నే ప్రశ్నిస్తారని నాకు తెలీదా? అవును మేడం. ఈ పాయింటే హంతకుడు వాడుకున్నాడు. అవును మేడం, వ్యాలిడ్ పాయింట్. నేను కోర్టులో వాదిస్తాను. మీ ప్రయత్నం మీరు చేయండి, కానీ ఏం చేసినా అంతా చట్ట ప్రకారంగానే జరిగేలా చూసుకోండి. ఎలాంటి షార్ట్ కట్స్ వద్దు. మీ ఫీజు విషయాలు రామ్ కుమార్ గారు చూసుకుంటారు. సరే మేడం, నేను వస్తాను. అమ్మని చంపడానికి కత్తి తీసుకొస్తారా? చూడండి ఏం చేస్తానో. ఇప్పుడు చూడండి.